జనార్దన్ రావును అరెస్ట్ చేసినాం, జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే? స్పిరిట్ సప్లై చేసే బాలాజీని ఎందుకు అరెస్ట్ చేయలే? ఈ లెక్క ఎక్కడి పోయిందో, ఎన్ని వేల కోట్లు సంపాదించినారో ఎందుకు ఛార్జ్షీట్లో నమోదు చేయకుండా ఉన్నారు? 100కు 100% నకిలీ మద్యం తయారీ పరిశ్రమల వెనుకల ప్రభుత్వంలోని పెద్దల హస్తం పూర్తిగా ఉంది. ధనార్జనే ధ్యేయంగా ఈ పని వాళ్ళు చేసినారే తప్ప మరొకటి కానే కాదనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. మళ్ళీ ఈ కేసును వాదిస్తారు. వాళ్ళ ఆస్థాన న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టులో ఉండే ఒక ప్రముఖ లాయర్, ప్రభుత్వం తరఫున ఆయనే వాదిస్తాడు, తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే వాదిస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి వాదిస్తాడు, ఇది బెయిల్ ఇవ్వకూడదు అంటాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు దీనికి బెయిల్ ఇవ్వాలా అని చెప్పి వాదిస్తాడు. కోట్ల రూపాయలు ఆయనకు ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఏ 10 కోట్లు 20 కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించినారు. తెలిసి ఇంత, తెలియకింత. ఈరోజు న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కూడా మాట్లాడినారు. స్వాగతిస్తున్నాం మేము దాన్ని. చాలా అద్భుతమైన మాట. ఈ న్యాయ కోవిదుని సంబంధించే మాట్లాడినాడు ఆయన. ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే వారికి తరపున వాదించే లాయర్లు మీరా బెయిల్ ఇయ్యొద్దని చెప్పేది అని మాట్లాడినాడు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి. ఈ దేశంలో పెద్ద పెద్ద నేరాలు, పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే వ్యక్తులకు బెయిల్ ఇయ్యాలని వాళ్ళ తరపున వాదించేది మీరే లాయర్లు. మీరు బెయిల్ ఇయ్యొద్దని మాట్లాడతారా? అంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరాలు చేసే వ్యక్తుల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆస్థాన న్యాయ కోవిదుడు. అది అందరికీ తెలుసు ఎవరు అనేది. ఆయన ఆస్థాన కోవిదుడు ఎవరు, ఏం కథ అనేది కూడా అందరికీ తెలుసు. ఇంతకుముందు మనం వింటాన్నాం పల్లెల్లో, మనం వింటాన్నాం, పొద్దుగునికితే సాయంకాలం అయితే చీకటి పడతా ఉంటే దయ్యం తిరుగుతుంది ఊర్లో, బయటికి రావాకండి ఎవరని. అది మన అబ్బగారి కాలంలో. మళ్ళీ మా నాయనగారి కాలం వచ్చేదలికి కొంత సొసైటీ డెవలప్ అయింది. మా నాయనగారి కాలం వచ్చేదలికి ఏడైనా కొండ కింద పల్లెలు, గుట్టలు వారుకోని అట్టుంటే పులి తిరుగుతూ ఉంది రావాకండి అంటున్నారు. పులి తిరుగుతుంది పొద్దుగునికి నాకు బయటికి రావాకండి అంటున్నారు. అబ్బగారి కాలంలో ఏమో దయ్యం తిరుగుతుంది రావాకన్నారు. మా నాయనగారి కాలంలో ఏమో పులి తిరుగుతుంది రావాకని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఎన్ బ్రాండ్ తిరుగుతుంది బయటికి రావాకండి పొద్దుగునికి నాకు తాగడానికి. ఎన్ బ్రాండ్. ఈ ఎన్ బ్రాండ్ వేసుకుంటే దయ్యం దగ్గర నుంచైనా తప్పించుకోవచ్చు తెలివిగా. చిరుత పులి దగ్గర కళ్ళల్లో అయినా కానీ వెలుగు చూపించి తప్పించుకోవచ్చు. కానీ ఎన్ బ్రాండ్ గన కడుపులో పోసుకుంటే, ఈ స్పిరిట్ గన పోసుకుంటే సరాసరి నరకమే. ప్రజలను నేను అప్రమత్తంగా అని కోరుతా ఉన్నా. నేను ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనం మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, యూరియా లేదయ్యా అని అడిగితే, యూరియా లేదయ్యా రైతులకు నష్టం వస్తుందని అడిగితే, రైతులకు యూరియా సప్లై చేయలేని ఈ ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, చేతనైతే దాన్ని యూరియా తెప్పించే ప్రయత్నం చేయాల్సింది పోనిచ్చి ఈ పెద్ద మనిషి చెప్పిన శుద్ధపూస మాటలు ఏంటంటే, యూరియా కొడితే పంటకు, వరి పంటకు క్యాన్సర్ వస్తుందంట. యూరియాకు, వరి పంటకు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, వరి పంటకు యూరియా వేసే క్యాన్సర్ వస్తే పాలు తాగాల్సిన కడుపు, మజ్జిగ తాగాల్సిన కడుపుకు మొలకల చెరువు మద్యం తయారీ పరిశ్రమ నుంచి తయారైన నీ ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ కడుపులో పోచే యవ్వనం వస్తుందే బాబు గారు? ఇది తాగితే యవ్వనం వస్తుందే? కాటికి పోతాడు, లేదంటే దవాఖానా కన్నా పోతాడు. తప్పించుకుంటే దవాఖానాకు పోతాడు, తప్పించుకోలేకపోతే కాటికి పోతాడు. ఎవరిని చంపుతున్నారు మీరు? పేదవాళ్ళను, మధ్యతరగతి కుటుంబీకులను, బ్రతుకుతో పోరాటం చేసేవాళ్ళను. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఈ నాణ్యమైన మందు నీకు ఇస్తాను, అద్భుతమైన మందు నీకు ఇస్తాను, ధర తగ్గించి నీకు ఇస్తాను,
అని నమ్మబలికి మాయమాటలు చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఏ పేదవాళ్ళు అయితే నిన్ను నమ్మి మందు కోసం ఓటేసినారో వాళ్ళను ఇంతకుముందు అయితే అలా లేకుండా గొంతు కోసినారంటున్నారు. నువ్వు ఇప్పుడు దీంతో శబ్దం లేకుండా గొంతుకు వచ్చావు. కుయ్యి కై అనకుండా ఎవరి అకౌంట్లోకి రావి, ఎవరి పోలీస్ స్టేషన్లో నమోదు కావు ఈ హత్యలు. ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వం హత్యలే. పేదవారి జీవితాలతో నకిలీ మద్యం ద్వారా చెలగాటమాడి చంపుతూ ఉండే హత్యలే ఇవన్నీ కూడా. శబ్దం కాకుండా గొంతు కోయడమే. ఇది గొంతులో వచ్చే 6 నెలలకు 8 నెలలకు వాడే తెచ్చాడు. మరొకసారి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ నేను, దయచేసి ఈ రాష్ట్రంలో మొలకల చెరువు దగ్గర మొదలుకొని కోడూరు, తిరుపతి, మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, కాకినాడ ఒక్కచోటేంది రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం. మొన్న కూడా మేము చెప్పినాం కదా, చంద్రబాబు నాయుడు ఏదైనా హామీలు నిలబెట్టుకున్నాడు ఎలక్షన్ల కంటే ముందంటే ఒక్క హామీ నిలబెట్టుకున్నాడు. ఆ ఒక్క హామీ ఏంటంటే నన్ను గెలిపిస్తే కానీ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తా, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినాడు. కరెక్టే, పరిశ్రమలు తీసుకొచ్చినాడు. ఇదిగో ఇదే ఈ పరిశ్రమే ఆయన తెచ్చినది. మొలకల చెరువులు తీసుకొచ్చినాడు కదా నకిలీ మద్యం తయారీ పరిశ్రమ. ఈ పరిశ్రమని తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ పరిశ్రమ స్థాపించినాడు. 13వ తారీఖును కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యం కోసం, వారి ప్రాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 13వ తారీఖున మా నియోజకవర్గాల్లో ఉండే పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలను, మహిళలను సంఘటితం చేసి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి గాంధేయ మార్గంలో వినతి పత్రాన్ని ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం. రేపు అదే చేయబోతున్నాం. పెద్ద స్థాయిలో మహిళలను, పెద్ద స్థాయిలో మధ్యతరగతి పేదవారి కుటుంబీకులను సంఘటితం చేసి ఎక్సైజ్ కార్యాలయం వరకు పోయి ఒక వినతి పత్రాన్ని ఇస్తూ ఉన్నాం. అయ్యా, మేమిచ్చే వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపండి, నకిలీ మద్యం తయారీని అరికట్టండి, మీరు ప్రభుత్వానికి డూడు బసవనలుగా పని చేయొద్దు ఎక్సైజ్ అధికారులారా, పోలీసులారా, ఇది పేదవారి జీవితాలకు ప్రాణానికి సంబంధించిన పరిస్థితి కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయండి, నిర్మూలించండి అని చెప్పి వినతి పత్రం ఇస్తాను. మరి నకిలీ మద్యం తయారు చేసే పరిశ్రమలను, ఆ పరిశ్రమలకు ఉండే పెద్ద మనుషులను అయితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారో ఏమనలేదో కానీ రేపొద్దున ప్రజల కోసం ప్రాణాలు పోకూడదని చెప్పి, ప్రజల కోసం ప్రాణాలు పోకూడదని చెప్పి మేము వినతిపత్రం ఇవ్వడానికి పోతే ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడే క్రమంలో పోలీసు అధికారులు మాపై దౌర్జన్యం చేయడము, లేకపోతే మా మీద కేసులు పెడతామని బెదిరియడము, ఇటువంటి పరిస్థితులు చేయొద్దని చెప్పి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది నకిలీ మద్యం వలన యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరణించే పరిస్థితి ఉంది, అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉంది. దయచేసి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల హృదయాలలో నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాపై ఉంది. ప్రజలను సంఘటితం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు కూడా ఇందులో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే భాగస్తులు కావాల్సిన అవసరం ఉంది. మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి, గాంధేయ మార్గంలో మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి మీరు అడ్డంకులు, ఆటంకులు, ఆంక్షలు విధించకూడదని చెప్పి పోలీస్ శాఖకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.